బంగాళాఖాతంలో అల్పపీడనంతో కాకినాడలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్డును అలలు బలంగా తాకుతున్నాయి. దీంతో ఉప్పాడ బీచ్ రోడ్లో రాకపోకలను పోలీసులు నియంత్రించారు. మరోపక్క అలల తీవ్రతకి ఉప్పాడ రోడ్లో నిర్మించిన రక్షణ గోడలను కెరటాలు బలంగా తాకుతున్నాయి. సముద్రం ముందుకు రావడంతో మత్స్యకారులు బిక్కుబిక్కుమంటున్నారు. అటు సముద్రం అల్లకల్లోలంగా మారడంతో పోర్టు నుంచి విదేశాలకు బియ్యం ఎగుమతులు నిలిపివేశారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అప్పారావు ఉప్పాడ బీచ్ రోడ్ నుంచి అందిస్తారు. వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం నెలకొన్న నేపథ్యంలో కాకినాడ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా జిల్లా వ్యాప్తంగా భారీ స్థాయిలో వర్షాలు కురుస్తుండటంతో ఎక్కడికక్కడ ముసురు వాతావరణం నెలకొంది. ప్రధానంగా జిల్లా కేంద్రం కాకినాడలో అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కాకినాడ ఆర్టీసీ బస్టాండ్ దాదాపుగా మునిగిపోయిందని చెప్పాలి. మరోపక్క లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి జిల్లా కలెక్టర్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ రోజు సాయంత్రం నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే ప్రమాదం ఉందని కాకినాడ పోర్టు కూడా హెచ్చరిక ఆదేశాలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా వర్షాల తీవ్రత కూడా అధికంగా ఉందని చెప్పాలి. మనం ఇక్కడ చూడొచ్చు కాకినాడ సముద్రంలో ఏదైతే సముద్రం కూడా అల్లకొల్లాలంగా ఉన్న నేపథ్యంలో సముద్రంలో వేటకి వెళ్లే బోట్లన్నీ కూడా ఒడ్డుకి వచ్చేసి లంగర్ వేసి మన విజువల్స్ చూడొచ్చు. కాకినాడ సముద్ర తీరంలో ఏవైతే ఫిషింగ్ వెళ్లాల్సిన బోట్లన్నీ కూడా ఒడ్డుకి వచ్చేసాయి. అదేవిధంగా సముద్రం అల్లకొల్లాలంగా ఉండడంతో ప్రస్తుతం ఏదైతే విదేశాలకు వెళ్లాల్సిన బియ్యం ఎగుమతులు కూడా పోర్టులో నిలిచిపోయాయి. మన విజువల్ కనిపిస్తున్నాయి. ఏదైతే కాకినాడ డీప్ వాటర్ పోర్టు యాంకరేజ్ పోర్టులో నౌకలు లంగర్ వేశాయి. సముద్రంలో ఈ నౌకలకి బియ్యం ఎగుమతులు చేయడానికి వాతావరణం అనుకూలించకపోవడంతో ప్రస్తుతం 8 నౌకలకు సంబంధించి విదేశాలకు బియ్యం ఎగుమతులు నిలిపివేశారు. మన విజువల్స్ కనిపిస్తున్నాయి. అదే 2 బోట్లు అయితే ఏదైతే సముద్రంలోంచి వేటకి వెళ్లి వచ్చేస్తూ లంగర్ వేసే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే అలల తీవ్రత ఎక్కువగా ఉండడంతో కూడా ఏవైతే బోట్లను తాళ్లతో కట్టి ఉంచినప్పుడు కూడా అవి కదిలిపోయి పరిస్థితి నెలకొందని చెప్పాలి. మరోపక్క చూస్తుంటే అటు కోనసీమ కూడా గోదావరి వరద ఉధృతి అంతకంతకు పెరుగుతుండడంతో కోటిపల్లి అమలాపురం సంబంధించి గోదావరి రేవుపై వెళ్లే పంటి కూడా రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ప్రస్తుతం అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అటు గోదావరి వరద ప్రవాహ ఉధృతి ఎక్కువ అవుతుంది. అటు వర్షాల తీవ్రత కూడా అధికంగా ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు హెచ్చరిక జారీ చేశారు. మరోపక్క మత్స్యకారులు కూడా 2-3 రోజులు సముద్రంలోకి వెళ్ళవద్దని అధికారులు ఇప్పటికే హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొన్ని వేల బోట్లు లంగర్ వేశాయి. అదేవిధంగా ఏదైతే గోదావరి వరద ఉధృతి నేపథ్యంలో ఏదైతే పంటల్లోకి కూడా చాలా వరకు నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం అయితే కాకినాడ కోనసీమ జిల్లాలో దాదాపు 6,000 హెక్టార్ల వరి పంట కూడా నీట మునిగినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అదేవిధంగా కాకినాడకు సంబంధించి ఏదైతే యాంకరేజ్ పోర్టు డీప్ వాటర్ పోర్టులో నౌకలు కూడా 2-3 రోజుల పాటు ఎక్కడ లంగర్ వేయాలని చెప్పి అధికారులు జారీ చేశారు. అప్పటి వరకు పోర్టులో విదేశాలకి బియ్యం ఎగుమతులు కూడా నిలిపివేయాలని కూడా అధికారులు హెచ్చరిక జారీ చేశారు. మన విజువల్లో చూడొచ్చు ఏదైతే గాలుల తీవ్రతకి అలల తీవ్రతకి లంగరు ఏదైతే తాళ్లతో కట్టిన బోట్లు కూడా అటు ఇటు కదులుతూ ఒకదాని ఒకటి ఢీకొనే పరిస్థితి ఉండడంతో మత్స్యకారులు కూడా